విషయాలు మనం అందరం కూడా మాట్లాడుకోవాలి. ఈ రోజున దానికి అడ్డు పైకి పెట్టాలి, ఆలపట్టుకో బాబు లేకదు. సరే ఇక్కడ దక్కండి, నిశ్శబ్దంగా ఉండాలి. ప్రస్తుతం రెండు విషయాలు బాబు చుట్టూరు ఉన్నాడు తమ్ముడు. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో మంజూరు చేసినటువంటి మెడికల్ కాలేజీని ఈ రోజున ఈ ప్రభుత్వంలో ప్రైవేటీకరణ చేయటాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి విభాగం, యువజన విభాగం ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ నిరసన కార్యక్రమానికి సంఘీభావంగా 7 నియోజకవర్గాల నుంచి అందరం కూడా రావటం జరిగింది. మరి ఈ రోజున ఈ ప్రభుత్వం నిర్ణయాలు ఒక పక్క రైతుల్ని, ఒక పక్క మహిళల్ని, ఒక పక్క ఉద్యోగస్తుల్ని, ఈ రోజున విద్యార్థుల్ని కూడా వదలటం లేదు. ఎన్నో ఆశలు పెట్టుకుని మంచి చదువులు చదువుకోవాలా, మంచి భవిష్యత్తు ఉండాలని దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఆశించాడు. దాన్ని అమలు చేయటంలో జగన్మోహన్ రెడ్డి గారు ముందున్నాడు. వైద్యం అంటే గుర్తొచ్చేది స్వర్గీయ రాజశేఖర రెడ్డి, ఆరోగ్యశ్రీ అంటే గుర్తొచ్చేది డాక్టర్ రాజశేఖర రెడ్డి. పేదవాడు చదివించలేనటువంటి చదువులు చదువుకోవాలంటే గుర్తొచ్చేది రాజశేఖర రెడ్డి గారు. ఈ రోజున దాన్ని అమలు చేస్తూ 5 సంవత్సరాల్లో ఎన్నో విద్యా సంస్కరణలు తీసుకొచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. దానిలో భాగంగానే కరోనా లాంటి విపత్తు వచ్చింది. విపత్తు వస్తే ప్రపంచం అంతా కూడా అల్లాడింది, దేశం అల్లాడింది. ఈ రాష్ట్రంలో ప్రజానికం బిక్కుబిక్కుమంటూ ఎక్కడ వైద్యం చేయించుకోవాలా అన్నటువంటి ఆందోళన ఉన్నటువంటి పరిస్థితి. ఆ రోజున ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సహాయం, వైద్య సేవలు ఈ రాష్ట్ర ప్రజలు ఎవరూ కూడా మర్చిపోవటం లేదు. ఎందుకనంటే డబ్బున్న వాడే వైద్యం చేయించుకునే పరిస్థితి ఆ రోజున కనిపించింది. పేదవాడు ఏమైపోతాడో అన్న ఆందోళన కనిపించింది. కానీ ఆ రోజున మరి ఇంటింటికి వైద్యం అందించి, జ్వరం వచ్చిందా, ఏ ఇబ్బంది ఉంది, ఎవరికి కరోనా ఉంది, ముందుగానే టెస్టులు చేసి ఆ రోజు ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ గాని, ఆశా వర్కర్లు గాని, వైద్య అన్ని రకాల శాఖలు గాని సమన్వయంతో పనిచేయటం వల్ల ఆ రోజున ప్రభుత్వ హాస్పిటల్ అంటే గుర్తొచ్చింది. వైద్యానికి ఇంత ప్రాముఖ్యత ఇస్తారా అని. మన ఆంధ్ర రాష్ట్రంలో సరిపడేటువంటి వైద్యాధికారులు లేరు, వైద్యానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్లు లేవు, అనుబంధమైనటువంటి కళాశాలలు లేవు చదువుకుందామంటే. అప్పుడు నిర్ణయం తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ ఉండాలని. ఆ మెడికల్ కాలేజీలో జిల్లాకు సంబంధించినటువంటి ఏ చిన్న వైద్యము అందించవలసిన వచ్చినా జిల్లా కేంద్రంలో ప్రభుత్వ వైద్యశాల ఏర్పాటు చేయాలన్నటువంటి తలంపు. ఆ రోజున ప్రతి 23 జిల్లాలకి 23 వైద్య కళాశాలలు ఉండాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి 5 కళాశాలలు కాకుండా 17 కళాశాలల్ని, మెడికల్ కాలేజీలని, ఆసుపత్రిని మంజూరు చేయడం జరిగింది. 2021 మే 31న 14 కాలేజీలకి ఒకేసారి ప్రారంభోత్సవం చేసినటువంటి శంకుస్థాపనకి నాంది విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. మరి అలాగే ఆ రోజునే టెండర్లు పిలిపించి 17 కాలేజీలని కూడా మరి ఈ రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా ప్రారంభించడం జరిగింది. ప్రభుత్వం ఆ రోజున నాబార్డు సహాయంతో 8,500 కోట్లు ఈ 17 కాలేజీలకి మంజూరు చేయటం జరిగింది. 820 ఎకరాల భూమి సేకరించడం జరిగింది. ఈ 17 కాలేజీ ల్యాండ్ ఎక్వేషన్ జరిగింది, భూమి కొనుగోలు చేశాం, టెండర్లు పిలిచారు, పనులు మొదలైనవి. 5 మెడికల్ కాలేజీలు 3 సంవత్సరాల్లోనే పూర్తి చేసి
క్లాసులు ప్రారంభించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. పక్కన ఉన్నటువంటి ఏలూరు, మచిలీపట్నం, రాజమండ్రి, నంద్యాల ఇలా ఎన్నో 5 కళాశాలలు, పులివెందుల, పాడేరు ఈ 6 కళాశాలని కూడా ప్రారంభోత్సవం చేయటం జరిగింది. 1 సంవత్సరం క్లాసులు కూడా పూర్తి చేయటం. మరి ఈ ప్రభుత్వం వచ్చింది అధికారంలోకి, ప్రజలు అధికారం ఇచ్చారు. తీరా చూస్తే ఈ ప్రభుత్వంలో ఏదైతే ఆరోగ్యశ్రీ ఉందో అది పక్కన పడింది. ఈ రోజున ఆరోగ్యశ్రీ సేవలకు వెళ్తే 3500 జబ్బులకు వైద్యం పక్కనకి వెళ్ళింది. ఇవాళ సగం కుదించి ఆరోగ్యశ్రీ డబ్బులు ఇవ్వటం లేదని డాక్టర్లు, ప్రైవేటు ఆసుపత్రులు నిరసన తెలియజేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ రోజున చదువుకునేటువంటి విద్యార్థులు లేదు, ఈ మెడికల్ కాలేజీలు 15 నెలల కాలంలో ఒక తట్ట మట్టి ఎక్కడ వేసినటువంటి దాఖలా లేవు. మీరు కొత్తగా నిధులు మంజూరు చేయాల్సిన లేదు. గతంలోనే నాబార్డు సహకారంతో విడతల వారీగా ప్రభుత్వమే 8,500 కోట్ల నిధులు మంజూరు చేయటం జరిగింది. ఈ రోజున ఈ పాలకొల్లు నియోజకవర్గంలో, ఈ జిల్లాకి పాలకొల్లు నియోజకవర్గంలో మెడికల్ కాలేజీని ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇవ్వటం జరిగింది. చాలా సంతోషించాం. ఎందుకనంటే ఇక్కడ కూడా మన ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజీ వచ్చిందని. 60 ఎకరాల భూమి కొన్నాం, 465 కోట్ల రూపాయలు మంజూరు చేసున్నారు. మరి సంవత్సరం కాలం నుంచి ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయి ఉన్నాయి. ఈ సంవత్సరం కాలం నుంచి ఎవరు మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. 15 నెలలు అయింది. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఏమనంటే ఇది ప్రైవేటు భాగస్వామితో నడపడానికి, గుత్తేదారులకి అమ్మేసుకోవడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రజలు అనుకున్నది ఒకటి, ఆశించింది ఒకటి, జరుగుతున్నది ఒకటి. ఈ రోజున దీన్ని ప్రతి ఒక్కరూ కూడా ఖండిస్తా ఉన్నాం. వైఎస్ఆర్ పార్టీ తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈ ప్రైవేటీకరణ సంపూర్ణంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఎందుకనంటే మంచి ఉద్దేశంతో మొదలైనటువంటి ఈ మెడికల్ కాలేజీలు ఎన్నో వేల మందికి ఇక్కడ సీట్లు ఇచ్చేటువంటి అవకాశం. ఏ ముఖ్యమంత్రి అయినా మెడికల్ కాలేజీలు కట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఏ ముఖ్యమంత్రి అయినా మా రాష్ట్రానికి మెడికల్ సీట్లు రావాలని ప్రయత్నం చేస్తారు. కానీ ఈ ముఖ్యమంత్రి గారు మాకు ఈ మెడికల్ సీట్లు వద్దు అని లెటర్ రాసినటువంటి చరిత్ర ఈ ముఖ్యమంత్రికే దక్కుతుంది. ఈ పనులు నిలుపుదల చేయమని లెటర్ రాసినటువంటి చరిత్ర ఈ ముఖ్యమంత్రికే దక్కుతుంది. తీరా ఈ రోజున ఈ మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేటు వ్యవస్థలకి దారాదత్తం చేయడానికి నిర్ణయం తీసుకోవటం జరిగింది. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. భవిష్యత్తు తరాలు ఎన్నో ఆశలతో ఈ రోజున ఈ మెడికల్ కాలేజీలో చదువుకోవటానికి. ఎందుకనంటే ఇదివరకు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన తగ్గనంది మెడికల్ కాలేజీలు లేకపోవడం వల్ల ఇతర రాష్ట్రాలకు వెళ్లవలసినటువంటి పరిస్థితి, ఇతర రాష్ట్రాల్లో చదువుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల భవిష్యత్తులో వేల మంది మన రాష్ట్రంలోనే ప్రతి జిల్లాలో చదువుకునేటువంటి అవకాశం ఏర్పడింది. కానీ ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఈ విద్యార్థుల్ని దగాగా మోసం చేసినటువంటి విషయాన్ని మీకు అందరికీ తెలియపరుస్తున్నా. ఎందుకంటే ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ లేదు, విద్యా దీవెన, వసతి దీవెన లేదు, విదేశీ విద్య లేదు. ఈ రోజున అన్ని రకాలుగా కూడా విద్యార్థుల్ని మోసం చేశారు. చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతకు నెలకు 3,000 ఇస్తాను, 20 లక్షల రూపాయలు, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నటువంటి ఈ ముఖ్యమంత్రి ఈ రోజు వరకు కూడా ఎంతో మంది విద్యార్థుల్ని, నిరుద్యోగుల్ని మోసం చేసినటువంటి పరిస్థితి. ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా కోరుతా ఉన్నాం. ఇక్కడ మెడికల్ కాలేజీ వచ్చింది, కనీసం ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులుగా మంత్రులుగా ఉన్నారు, కేంద్ర మంత్రులు లేదు, రాష్ట్ర మంత్రులుగా ఉన్నారు. కనీసం ఇక్కడ ప్రైవేటీకరణ జరుగుతుంటే మీరు చూస్తా ఊరుకున్నారు. ఈ ప్రభుత్వం నిర్ణయానికి అనుగుణంగా ఇక్కడ సంవత్సరం నుంచి కూడా ఒక్క తట్ట మట్టి పని మీరు ముందుకు సాగదీయలేదు. ఈ రోజున ఈ ప్రైవేటీకరణని వెంటనే నిలుపుదల చెయ్యాలని ఈ యువత పక్షాన, విద్యార్థుల పక్షాన వైఎస్ఆర్ పార్టీ పరంగా మేమందరం కూడా కోరుతా ఉన్నాం. ఏదైతే ఆశించామో ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ రావాలని, ఒక మెడికల్ కాలేజీ చదువుకోవడానికే కాదు, ఈ
7 నియోజకవర్గాల్లో ఏ ఇబ్బంది వచ్చినా ఈ ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చే విధంగా ఇక్కడ బెడ్స్ గాని ఎక్విప్మెంట్ గాని అన్ని రకాల వైద్య సదుపాయాన్ని అందించే విధంగా ఈ హాస్పిటల్ ని ఏర్పాటు చేసుకున్నాం. మరి 300 పైచీలకు బెడ్లతోటి ఈ హాస్పిటల్ నిర్మాణం కావస్తోంది. దీనికి పిహెచ్సీలు గాని పిహెచ్సీలు గాని గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి వైద్య సేవకు అనుసంధానం చేస్తూ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీరు విఘాతం కలిగిస్తూ ఉన్నారు. మీరు చెయ్యాలి అన్నటువంటి చిత్తశుద్ధి లేక ప్రైవేట్ యాజమాన్యానికి ఈ మెడికల్ కాలేజీలను అప్పచెప్పాలని తీసుకున్నటువంటి నిర్ణయం సరైనది కాదు. ఇది ప్రభుత్వ పరంగా, ఎందుకనంటే ఇలాంటి నిర్ణయాలు గతంలో గోవాలో జరిగింది, ఉత్తరాఖండ్ లో జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు విద్యార్థులు తిరగబెడితే మళ్లీ ఆ ప్రభుత్వాలు ప్రభుత్వ కాలేజీలుగా అనౌన్స్ చేసినటువంటి విషయాన్ని ఈ ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాం. భవిష్యత్ రోజుల్లో అదే రకమైనటువంటి ఒత్తిడి ఈ ప్రభుత్వం మీద చేస్తాం. మీరు ఈ రోజున ప్రైవేటీకరణని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తూ ఉన్నాం. ప్రభుత్వ పరంగానే సంపద సృష్టిస్తామన్నటువంటి ఈ ముఖ్యమంత్రి ఈ మెడికల్ కాలేజీలకి ఎందుకు సంపద కేటాయించడం లేదని నిలదీసి అడుగుతున్నామన్నటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియపరుస్తూ మరి ఈ కార్యక్రమంలో భీమవరం నియోజకవర్గ కోఆర్డినేటర్ చెన్నమిల్ రాయుడు గారు, అలాగే పాలకొల్లు నియోజకవర్గ కోఆర్డినేటర్ గోపి గారి ఆధ్వర్యంలో మరి యూత్ అధ్యక్షుడు సందీప్ గారు, అలాగే విద్యార్థి విభాగం అధ్యక్షుడు అభిషేక్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులు యువత అందరూ తరలి వచ్చినందుకు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మీ అందరికీ అభినందనలు తెలియపరుచుకుంటూ ప్రభుత్వం దిగి వచ్చే వరకు మనందరూ కూడా మరి ఎలాంటి ఒత్తిడికి తలగకుండా మనందరం కూడా పోరాడదామని, విద్యార్థుల పక్షాన పోరాడతాం, విద్యార్థుల పక్షాన మరి యువత పక్షాన ఎప్పుడు వైఎస్ఆర్ పార్టీ ఉంది అన్నటువంటి విషయాన్ని తెలియపరుచుకుంటూ రాయుడు గారిని 2 విషయాలు మాట్లాడవలసిందిగా కోరుతాం. సారీ, మా పరిశీలకులు మురళీకృష్ణరాజు గారు కూడా వచ్చున్నారు. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుచుకుంటాం.